నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన గజవాహనంపై స్వామివారిని కొలువు తీర్చి ఊరేగించారు. గజరాజులు ముందుకు కదులుతూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అందురజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులను అనుగ్రహించాడు. స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. దీంతో ఆలయ మాడవీధులు శ్రీరామ నామంతో మారుమ్రోగాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. లక్ష మల్లె పూలు, మందారం, కలువలతో అమ్మవారికి పుష్పార్చన అర్చించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని లక్ష గులాబీలతో అర్చించారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. నైవేద్యం సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సామూహిక వాసవి పారాయణం జరిగింది. ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాలతో కూడిన వాసవి పారాయణాన్ని దాదాపు 30,000 మంది సామూహికంగా ఆలపించారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ సౌజన్యంతో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం జరిగింది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవైశ్యులందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి, అగ్ని సంభూతమై ఆర్యవైశ్యుల ఆరాధ్యమై సకలార్థ సిద్ధి చేయు మహితమణి శ్రీ కన్యకా త్రిమూర్తుల మూలమయ్యి త్రిశక్తుల స్వరూపమయ్యి ఓంకారనాదమమ్మా ఆది పరాశక్తి శ్రీవాసవాంబ పెనుగొండ పట్నమందు వైశాఖ మాసమందు శుద్ధ దశమి తిథి నందున శుక్రవారపు రోజున కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి వైశ్య రాజదంపతుల పుత్రకామేష్ఠి ఫలములై వాసవి విరూపాక్షులు జనించిరి మహాతేజములు ఒలుకగా దైవాంశ సంభూతులు లోక కళ్యాణము కలుగగా శుభ శకునములు సిద్ధించగా దేవతలు హర్షించిరి పూల వర్షము. అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండగ తర్వాత మొదటి ఆదివారం కావడంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన అమ్మవారి జాతర నెల రోజుల పాటు జరగనుంది.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం క్షేత్రంలోని శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చౌడేశ్వరిదేవి అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం బారుమ్రోగుతోంది. జ్యోతి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాయబారాది మహోత్సవం నేత్రపర్వమయ్యింది. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలతో సహస్రనామ కుంకుమార్చన నిర్వహించి పట్టు చీరతో ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణలో మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండ్ల రథంపై కొలువు తీర్చి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేప చెట్టు వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ అమ్మవారి విగ్రహాలను వేప చెట్టు కింద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవాల్లో భాగంగా వందలాది మంది మహిళలు ప్రతి ఇంటి నుండి చౌడేశ్వరి మాతకు నైవేద్యం సిద్ధం చేసుకుని సామూహికంగా మేళ తాళాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురంలోని నెట్టికంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువు తీర్చి ఆలయం నుంచి అనుబంధ ఆలయమైన శ్రీ కాశీ విశ్వేశ్వర రామాలయం వరకు ఊరేగించారు. అనంతరం తిరిగి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో ఉదయం గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. వేద పండితులు, అర్చకులు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్తు అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్వామివార్లకు ఏకాంత పూజలను నిర్వహించారు. వేములవాడ క్షేత్రంలోని భీమేశ్వర సదన్లో జిల్లా అధికారులతో ఈవో రమాదేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. 27న నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రామయ్య కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈవో రమాదేవి తెలిపారు. రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై కళ్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, చలివేంద్రాలు, చలువ పందిళ్లు, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి సుమారు 50,000 వరకు భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ ప్రవేశ ద్వారాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడను మనం దక్షిణ కాశీగా శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 19/3/2026 నుండి 27/3/2026 వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపు. అందులో భాగంగా మనకు 27వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా మనకు సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణాన్ని పెద్ద ఎత్తున మనం జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించి మనకు పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి శివార్చన వేదిక పైన సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. అలాగే అదే రోజు సాయంత్రము మనకు 5 గంటల నుంచి రథోత్సవం ప్రారంభమవుతుంది. ఇందులో కూడా పెద్ద సంఖ్యలో ఊరు వాళ్ళు బయట నుంచి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వారందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని. అవధూత దత్త పీఠాధీశ్వరులు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గీతానాద యోగ ఉత్సవంలో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వేలాది మంది భక్తులతో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. భారతదేశం నుండే కాక అనేక దేశాల నుండి భక్తులు ఈ పారాయణంలో పాల్గొన్నారు. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో పాటు అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవద్గీత గొప్పతనం గురించి, భగవద్గీత ఆవశ్యకతపై భక్తులకు పూజ్య శ్రీ స్వామీజీ తెలియజేశారు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి. గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు భగవద్గీత పారాయణాన్ని మనం అనుకున్నాం. ఆ యజ్ఞం ఇప్పుడు జరుగుతున్నది. మొత్తం 9,000 మంది వరకు కూడా బయట కూడా చేరుకున్నారు. 9,000 మంది వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పఠనం చేస్తున్నారు. మొత్తం ప్రపంచంలో ఆన్లైన్లో కూడా చాలామంది చేస్తున్నారు. ఈరోజు భగవద్గీత ఆ స్వామి ఉపదేశం చేసినటువంటి ప్రతి మంత్రము, ప్రతి శ్లోకము, ప్రతి అర్థము కూడా ఈరోజు జరుగుతూ ఉన్నది. మన జీవితంలో జరుగుతున్నది. యుద్ధ భయం ఉన్నది, ప్రళయ భయం ఉన్నది, అన్ని చోట్ల అన్ని విధమైనటువంటి భయాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరమాత్ముడే ఇవన్నీ కూడా నివారణ చేస్తాడు, మనకు సుఖశాంతులు ఇస్తాడు అని చెప్పేసి ప్రపంచమంతా శాంతిగా ఉండాలనే ఉద్దేశమే ఈ పారాయణం యొక్క కార్యక్రమం అని అంటూ మీ అందరూ కూడా చేరుకున్నారు. కాబట్టి పారాయణంలో ఇంకా అందరూ చేరుకోండి. శ్రీహరి జయ గురుదత్త. కృష్ణం వందే జగద్గురు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యమధర్మరాజు స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం, ఆయుష్ హోమం, హారతి, మంత్రపుష్పం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గంగనేరులో శ్రీ మంచాలమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు బోనాలు పట్టి అమ్మవారికి సమర్పించారు. మొక్కుబడులు ఉన్న భక్తులు చాందిని బండ్లతో ఆలయానికి చేరుకుని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చెక్క భజనలు, కోలాటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.